ఉమ్మడి వరంగల్ జిల్లాను మోందా తుఫాను ముంచేసింది. నింగి నేల ఏకమయ్యాయి. ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. భారీ వర్షానికి చాలా చోట్ల వరద ఎఫెక్ట్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంతో పాటు ఇక్కడ ప్రజలు నష్టపోయిన ఆస్తి నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేయాలని సీఎంను కోరుతామన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్. గత ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల మాదిరిగా 10,000 ఇస్తామని వెనక్కు తగ్గలేదన్నారు. ప్రజల బాధలు తెలిసిన వాళ్లము ప్రజల పక్షాన కొట్లాడతామన్నారు. అందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ పరిశీలించిన ప్రాంతం నుంచి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ నగరంలో వర్ష బీభత్సవానికి పూర్తిగా వరదమయమైన ప్రాంతాలను పరిశీలించడానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నాడు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అన్న చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? వర్ష బీభత్సవం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది వరంగల్, ఎలాంటి పరిస్థితి? ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చి జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, మళ్ళీ రాబోయే కాలంలో ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవటానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా బాధపడుతున్నారు. దీని మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని రోజులు ఇది ఇప్పుడు నాయమ్నగర్ బ్రిడ్జ్ ఉదాహరణ అది లేకపోతే ఇలా సగం హన్మకొండ మునిగేది. ఆ విధంగా శాశ్వత పరిష్కారాలు అన్నిటికీ చూడాలనే ఒక ఆలోచనతోటి రివ్యూ పెట్టి దాంట్లో రిపోర్ట్ తెప్పించుకొని పరిష్కారం చూస్తాం. మీరు స్వయంగా ప్రజా సమస్యల మీద ఉన్నారు, ఇన్ని రోజులు వీళ్ళ బాధలు చూస్తున్నారు. సీఎంకి ఎలాంటి రిప్రజెంట్ చేయనున్నారు? సీఎం గారికి దీన్ని అత్యవసరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటి ఇవ్వాలి, రెండోది నష్టపోయిన వారికి నష్టపరిహారం ఏమైనా ఇవ్వండి అని చెప్పి ఆలోచన ఒకటి ఉన్నది. తక్షణం రోడ్లు డ్రైనేజీలు వీటికి ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను అడిగేదానికి నేను అనుకుంటున్నాను. స్థానిక ప్రజలైతే చాలా ఆస్తి నష్టం కూడా జరిగిందన్న, దానికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలనే ఆలోచనతోటి నేను సీఎం గారిని అడిగి చూస్తాను. దాన్ని బట్టి ఏమి చేస్తారు ఏంది అనేది అది ఉంటాం. అంటే ప్రజలు మాత్రం గత కొద్దేళ్లుగా మాకు హామీలు ఇస్తున్నారు తప్ప నెరవేర్చడం లేదని కూడా వాపోతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% చేసిన ప్రతి పనికి మేము మాట మీద నిల్చుంటున్నాం వింటున్నారు. దానికి కూడా మేము వాగ్దానం నాయమ్నగర్ బ్రిడ్జ్ వాగ్దానం చేయలేకని చేసినాం కదా. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి మేము చేయడానికి. దానికి ఎక్కడ కూడా అనుమానం లేదు. ప్రజల సంక్షేమమేమో ఆ ధ్యేయం. అది మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో సీఎం రానున్న పరిస్థితి అయితే దానికి ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే సీఎంకి ఇక్కడ స్థానికంగా నేను ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా నాకున్న సమస్యల నా దృష్టికి ఉన్న అన్ని కూడా సీఎంతో మాట్లాడి ఆ ప్రత్యేక ఫండ్ అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాశ్వత పరిష్కారంతో పాటు ఆస్తి నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించే విధంగా నేను సీఎం గారితో మాట్లాడి కృషి చేస్తానని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పటికే ఇటు పోలీసులు ఇటు పూర్తి బందోబస్తు మధ్యాహ్నము మరి కాసేపట్లో సీఎం ఏరియల్ సర్వే అనంతరము ఈ పోతన నగర్, రామన్నపేట, హన్మకొండలోని సమ్మయ్య నగర్ 3 ప్రాంతాలు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి కూడా రివ్యూ చేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరి పంట పొలాల్లోనే నేలకొరగగా పత్తి చెట్లపై నుంచి దూది కిందకు రాలి కలర్ మారుతోంది. పంటను చూసిన రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోవడంతో సోయా తడిసిపోయింది. కల్లాల్లో తడిసిన పంటలను కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న మంచిర్యాల రైతుల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాను ప్రభావంతో అయితే రైతులు కన్నీరు పెడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, పత్తి, సోయా పంటలతో పాటు ఇతర కూరగాయల పంటలు కూడా పూర్తిగా ఈ తుఫాను ప్రభావంతో వర్షాలతోటి తడిసి ముద్దవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం హాజీపూర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి సంబంధించిన రైతుకు సంబంధించిన పత్తి చేలో ఉన్నాం. దాదాపు చూడొచ్చు పత్తికి సంబంధించి కూడా పూర్తిగా పత్తి తీత సమయం అయితే వచ్చింది. పత్తి మరో 2 రోజుల్లో కూడా పత్తి తీత పనులు అయితే కొనసాగించే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి పూర్తిగా ఎక్కడికక్కడ పత్తి దూది తడవడంతో కిందికి పత్తి దూది కింద పడతా ఉండడంతో కూడా మొలకలు వస్తున్నాయంటూ కూడా రైతులైతే ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు గ్రామానికి సంబంధించిన కొంతమంది పత్తి రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు, ఎట్లా ఉంది పరిస్థితి వర్షంతో? మీకు ఒక 10 ఎకరాలు చేస్తున్నాం. దాంట్లో వర్షంతో దెబ్బతిన్నాయి వరి కానీ పత్తి కానీ. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కోరుతున్నాం.
ఎవరైనా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చారా? పంట నష్టం గురించి ఏమైనా అంచనా వేసిరా? మీకు ఏమైనా భరోసా కల్పించారు? ఇది వరకు అయితే ఎప్పుడు కానీ రాలేదు, ఇకనైతే రాలేదు. గతంలో కూడా ఇటు పంట నష్టం అయితే జరిగింది, అంచనా కూడా వేశారు. గత ఏడాది వేశారు, 2 నెలల క్రితం కూడా వేసారు. మీకు ఏమన్నా గత పంట నష్ట పరిహారం ఏమన్నా వచ్చిందో ఎట్లా ఉంది? ఎప్పుడూ రాలేదు. ఇది వరకు వచ్చిండ్రు, చూసిండ్రు, పోయిండ్రు, కానీ ఇంతవరకు అయితే పంట నష్టం అయితే ఇప్పించలేరు. ఏం కోరుతారు మరి? ఇప్పించాలని కోరుతున్నాం. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పుడు వర్షంతో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? 4 ఎకరాలకు 4 ఎకరాలు మేము సాగు చేసామండి. ఫస్ట్ మొదట వర్షాలతోటి ఆల్రెడీ తెగుళ్ళు వచ్చేసి పత్తులు మొత్తం ఎక్కడెక్కడ ఆకులు వెళ్ళిపోయినాయి, ఎండిపోయినట్టు అయిపోయేసరికి మందులు కొట్టేసరికి ఏనో ఒక కాయ ఉన్నది, అది కూడా ఏరుకునే టైం వచ్చింది అనేసి మేము తీద్దామని ట్రై చేసేసరికి ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావంతో ఈ వర్షాల కారణంగా ఉన్న పత్తి కూడా మొత్తం కారిపోవడం జరిగింది. దీంతో చాలా నష్టం జరుగుతుంది మాకు. ఈ నష్టాన్ని ఎలాగైనా మాకు వచ్చి పెద్దలు వచ్చి చూసి మాకు నష్టపరిహారం ఇప్పాలని మేము కోరుకుంటున్నాం. ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకు వచ్చేసి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు దగ్గర దగ్గర ఒక 20-25 వేలు దాకా వచ్చింది. అయినా కూడా మనం ఎన్నిసార్లు ఈ పోయినసారితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మందులు కూడా చాలా ఎక్కువ మొత్తంలో స్ప్రే చేయడం జరుగుతుంది. ఎంత ట్రై చేసినా కూడా ఈ వర్షాకాలం ఫస్ట్ పోయింది అనుకుంటే ఏదో వస్తుంది ఈ టైంలో తీసుకుందాం అనుకునేసరికి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వర్షంతో మాకు మొత్తం చాలా ఇబ్బంది జరుగుతుంది. పత్తి అసలు తీద్దామంటే వచ్చి మొలకలు వచ్చేస్తున్నాయి. మొలకలు వచ్చిన పత్తిని కొంటారా కొనరా అన్నది కూడా మనకి ఇప్పటికి కూడా ఏది మనం అంటే అంచనా వేయలేకపోతున్నాం. మాకు ఎలాగైనా నష్టాన్ని పూడ్చేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. పత్తి తీస్తూ ఉన్నారు, కానీ CCI మాత్రం ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేసింది లేదు. ఎట్లా మరి తీసిన పత్తిని అమ్ముకోవడానికి ఎటువంటి పరిస్థితి? ప్రైవేటు వాళ్ళు వచ్చి తీసుకుందామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు తీసుకునే రేటు CCI మనకు చెప్పిన రేటు ఏంటంటే 8,000 దాకా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బయట ఇప్పుడు ప్రైవేట్ రైతులు ఏం చేస్తున్నారంటే 5 ఇంకా CCI ఇప్పటికి ఓపెన్ లేదు. చేస్తాం అనడం తప్ప ఇప్పటికైతే ఓపెన్ లేదు. ఈ ప్రైవేట్ వాళ్ళు కొంటామని వస్తుంటే వాళ్ళు 5,000 పెడతామంటారు. మనకు వచ్చిందే లేదు, అసలే లాస్లో ఉన్నామంటే 5,000 తోటి మనకి ఏ లాభం వచ్చేది లేదు కదా అనేసి ఇట్లా చాలా నష్టపోతున్నాం మేము. ఈ నష్టాన్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వం అనేది తీర్చాలని. ఓవైపు పూర్తిగా మీరు పంటలు అయితే నష్టపోయారు, జిల్లాకు మంత్రి ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏమైనా రాజకీయ నేతలు వచ్చి చూసిరా? మీకు ఏమైనా భరోసా కల్పించారా? ఇప్పటి వరకైతే ఎవరు కూడా రాలేదు, ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు రాలేదు, వ్యవసాయ శాఖ నుంచి కూడా రాలేదు. అసలు ఈ ఒక్కసారి వచ్చి చూస్తాము అని చెప్పి భరోసా ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఓవైపు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామంటూ కూడా నిన్న ప్రకటన చేశారు. మీరేమో ఒక్క ఎకరాకి 25,000 నుంచి వరి సాగు చేస్తేనేమో 50,000 వరకు అవుతున్నాయి అంటారు. 10,000 నష్టపరిహారం మీకు సరిపోతుందా? ఇంకేమన్నా డిమాండ్ చేస్తాం? 10,000 నష్టపరిహారం మనం పెట్టిన పెట్టుబడి చూస్తే 10,000 నష్టపరిహారం అనేది మనకి అంటే సరిపోదు. ఇంకా వాళ్ళు ఏమన్నా చూసి ఇంకా ఏమన్నా పెంచగలిగితే బాగుండు. దాదాపు చూడొచ్చు, ఇటు వరి పత్తి సాగు చేస్తున్న రైతుల వద్ద నుంచి అయితే ఒకటి వినిపిస్తుంది. పంటలు సాగు చేసే క్రమంలో మొదటి సమయంలోనే దాదాపు అధిక వర్షాలు పడితే 1-2 సార్లు కూడా మేము విత్తనాలు తీసుకొచ్చి ఇటు విత్తనాలను నాటిన సందర్భాలు అవుతున్నాయి. తీరా పంటలు చేతికొచ్చే సమయాన ఇప్పుడు అకాల వర్షంతో కూడా పూర్తిగా వరి పైరేమో నెల కొరిగింది. పత్తి తీత దశలో ఉన్న సమయంలో పూర్తిగా వర్షాలు పడి కూడా పత్తి కూడా తీయరాని పరిస్థితి, చేతి కూడా రాని సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా పత్తితో పాటు పత్తి చెట్టుకు ఉన్నటువంటి మిగతా కాయలు కూడా నల్లబడుతూ ఉండడంతో అయితే పూర్తిగా పంటలను నష్టపోతున్నామంటూ రైతులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10,000 నష్టపరిహారం కాదు, ఇంకా ఎక్కువ మొత్తంలో తమకు నష్టపరిహారం అందించి రైతులు నష్టపోకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు సకాలంలో తమ పంట చేలలోకి వచ్చి పంట నష్టాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలంటూ రైతులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మోందా తుఫాను ప్రభావంతో అయితే రైతులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోందా తుఫాను రైతన్నకు కన్నీళ్లను మిగిల్చింది. తుఫాను ప్రభావంతో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్లో ధాన్యం మొలకెత్తింది. తడిసిన ధాన్యం ఎండబెట్టుకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక నల్గొండలో తుఫాను ఎఫెక్ట్పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులపై మోంతా తుఫాను ఎఫెక్టు ఏ విధమైనటువంటి తీవ్ర ప్రభావం చూపిందో కేశరాజపల్లి సంబంధించి ఒక ఐకేపీ సెంటర్ ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ ఐకేపీ సెంటర్లో చూసుకోవచ్చు తడిసిన ధాన్యం మొత్తం కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ మొలకెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ధాన్యానికి సంబంధించి
చూసుకోవచ్చు. ఈ ధాన్యం మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఈ ధాన్యం రైతులకు సంబంధించిన ఈ ధాన్యాన్ని అధికారులు కొనేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదని కూడా చెప్పవచ్చు. ఇలా చాలా ఐకేపీ సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కొంతమంది బాధిత రైతులు ఉన్నారు. అమ్మ మీదేనా రాసిది? ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి ధాన్యాన్ని? చాలా రోజులు అవుతుంది. ఎట్లా తడిసింది ఇది? వానకి ఎన్ని రోజులు అవుతుంది మొత్తం ధాన్యం తీసుకొచ్చి? వారం 2 వారాలు అవుతుంది. దగ్గర 2 వారాలు అవుతుంది. 2 వారాల నుంచి ధాన్యం కొనలేదా? ఎవరు కొనట్లేరు. ఎండ పోస్తేనే కొంటారు. ఎండ పోద్దామని వాన వస్తుంది. మరి ఇట్లా మొలకెత్తింది కదా, ఇట్లా ఈ ధాన్యాన్ని కొంటారా మరి? ఏం కొంటారు. ఇక ఎండ పోయాలి. ఎండ పోయాలి, తిప్పలు పడాలి. తర్వాత సంగతి. అన్న మీరు చెప్పురే, ఎంత ధాన్యం తీసుకొచ్చారు మీరు? ఎట్లా ఉంది పరిస్థితి? నేను దరిదాపు ఒక 20 ఎకరాల ఒడ్లు తీసుకొచ్చిన. 20 ఎకరాల ఒడ్లు తీసుకొచ్చి ఫస్ట్ 6 ఎకరాలు ఎండ పోసేసరికి వర్షం వచ్చింది. వర్షం వచ్చి తడిస్తే అవి మొలకలు వచ్చినాయి. మళ్ళీ ఎండ పోసి మొలకలు పక్కకు ఒక 4 పట్టాలు అలా పోసినాం. మళ్ళీ పోసినాక అటు ఇటు కష్టపడి ఒక 70 మంది కూలీలను పెట్టి మొత్తం 70 మంది కూలీలను పెట్టినాం. 70 మంది కూలీలను పెట్టి మొత్తం ఎండ పోసి లారీ లోడ్ ఎత్తినాక సేమ్ 2 లారీలు పోయినాయి. ఫస్ట్ ఇదే ఐకేపీలో లారీ దిగబడితే ఎవరు పట్టించుకుంటలేదు. లారీ ఆయన నా లోడు ఖరాబ్ అవుతుంది వస్తావా రావా అంటే నేను జేసీబీని తీసుకొచ్చి నా ట్రాక్టర్ దాంట్లో చైన్ బ్లాక్లు తీసుకొచ్చి అట్నో ఇట్నో లారీని బయటకు గుంజడం పోయింది. బయటకు గుంజిపోయినాక ఆ రోజు సాయంత్రం వర్షం వచ్చింది. వర్షం వస్తే లారీ డ్రైవర్ ఏం చేసినంటే టైంకు పట్టా కప్పుకోలే. మరి ఏం చేయనంటే 4.5 క్వింటాల కటింగ్ పెట్టుకొని ఆడ దింపించుకొని వచ్చిన. అంటే ఈ మోంతా తుఫాను ఏ విధంగా ప్రభావం చూపెట్టింది? ఘోరంగా ఒక్కొక్క డబ్బా కోయడానికి ఒక పుట్టినర కోయడానికి గంట సేపు పడుతుంది. అంటే ఒక 50 పుట్లు కోపించడానికి 50 గంటలే. అంటే ఆ కవులు పోను అసలు మిలుగుడు కాదు కదా, మాకు తగులుతున్నాయి ఈసారి ఘోరంగా. ప్రతి ఒక్క రాశి ఇట్లానే దర్శనాయి. పొలం మీద అడ్డం పడడము, చైన్ మిషన్ వాళ్ళకి పెట్టడం, మళ్ళీ తర్వాత ఈడికి వచ్చినాక ఇది ఆగం కావడం. అసలు మా ఒక్కలన్నా వచ్చి అధికారులు వచ్చి మిల్లులకు ఫోన్ చేసి ఎందుకు రైతుల దగ్గర ఈ వర్షాలు వస్తున్నాయి మీరు ఎందుకు కట్ చేస్తున్నారు ఎవ్వరు మాత్రం మాట్లాడలే. దీపావళి రోజు పోయినది నాది మొన్న అన్లోడ్ అయింది. అంటే డ్రైవర్ ఏమంటాడు నాకు ఎక్స్ట్రా ఛార్జీలు కట్టి నాకు సంబంధం లేదన్నారు. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు దింపుకుంటలేవని నన్ను బెదిరిస్తా ఉన్నారు. అమ్మా నువ్వు ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడ తీసుకొచ్చి? నేను దసరా వెళ్ళగానే కోసిన సార్ 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలన్నర ఉంది. మొన్న 2 రోజులు వర్షం పడ్డది కదా, ఎంత నష్టమైంది నీకు? చాలా నష్టమైంది సార్, చాలా నష్టమైంది. దసరా వెళ్ళిన తెల్లారి కోసిన. ఒక్కటే తుఫాను పోయా ఎండబోయా మొలకలు రాను, ఎండబోయా మొలకలు రాను. మరి ఇట్లా 2 రోజులు అవుతుంది కదా, మరి మీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమన్నా వచ్చి పరామర్శించిన మిమ్మల్ని? రాలే సారు, వాళ్ళు రాలే. తమ్ముడు మీది ఎన్ని ఎకరాలు తీసుకొచ్చారు? ఎంత నష్టపోయింది? వర్షం వచ్చింది కదా మోంతా తుఫాను. 10 ఎకరాలు తీసుకొచ్చాను సార్. 10 ఎకరాలు తీసుకొచ్చినాం. అన్ని మొలకలు వచ్చినాయి, పక్కకే పోసి పెట్టినాం. దాన్ని ఈ తుఫాన్ వల్ల కూడా చాలా వర్షం నాటు కూడా ఇప్పుడు కూడా అడ్డం పడి మీదంగా వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొయ్యలేదు, మిషన్లు కూడా కోయడానికి ఇబ్బందిగా ఉంది సార్. సో ఇది మోంతా తుఫాన్ ఎఫెక్టు ఆ విధంగా ఉంటే అధికారుల నిర్లక్ష్యం కూడా రైతన్న కుంప ముంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు వీళ్ళు నెల రోజులుగా కూడా ఇక్కడ ధాన్యం తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2 రోజుల క్రితం మాత్రమే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపెట్టింది. అంతకుముందుకే కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లయితే మోంతా ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే తడిసిన ధాన్యం ఉందో ఆ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్, నల్గొండ. మోంతా తుఫాను అన్నదాతను నష్టాల్లో నెట్టింది. పంటపై పెట్టిన పెట్టుబడి దేవుడెరుకు. అకాల వర్షం అన్నదాతను అప్పుల ఊబిలోకి నెట్టింది. చేతికొచ్చిన పంట తుఫాను ఎఫెక్ట్తో ఎందుకు పనికి రాకుండా పోయింది. వరద పాలైన పంటను చూసి రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. కళ్ల ముందే నాశనమైన పంట కర్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో మోంతా ప్రభావంతో జరిగిన పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లాపై చాలా తీవ్రంగా పడిందని చెప్పొచ్చు. మొత్తం కూడా మార్కెట్లో పోసినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా తడిసి ముద్ద చేసింది. అక్కడ ధాన్యాన్ని మొలకెత్తేలా చేసింది. ఇక కోతకొచ్చిన పంట మొత్తాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట నాశనమైంది, పత్తి పంట నాశనమైంది. అదేవిధంగా మార్కెట్లకు సంబంధించి వేల క్వింటాల కొద్ది ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటించినటువంటి పాపాన పోలేదనేటువంటి అభిప్రాయం అయితే రైతుల నుంచి వినబడతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉంటారు, 9 మంది అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఏ సెగ్మెంట్లో కూడా
క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసినటువంటి పరిస్థితి లేదు. రైతులకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఏదో లేదని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం నల్గొండ శివారులోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాకా అనేటువంటి నల్గొండ సెగ్మెంట్ కేశరాజుపల్లి గ్రామంలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైతు సంబంధించినటువంటి పంట పొలాన్ని మనం చూస్తే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పంటను పండించడానికి రైతు దాదాపు 6 నెలలు శ్రమిస్తాడు. కానీ వేల రూపాయల పెట్టుబడి పెడతారు. 6 నెలల కాలం పాటు కుటుంబ సభ్యులంతా కూడా శ్రమిస్తారు. కానీ చూసుకోవచ్చు మోంతా రోజుల్లోనే పంటను మొత్తం కూడా నాశనం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏపీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి హుజూర్ నగర్, అదేవిధంగా మేళ్ళ చెరువు, దేవరకొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరి, పత్తి పంటలు మొత్తం కూడా నాశనం చేసినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు బాధిత రైతు కూడా ఉన్నారు. అమ్మ, ఎంత పంట నష్టపోయింది ఈ తుఫాన్ వల్ల మీకు? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు మొత్తం ఆగమైపోయినాం సార్. పెట్టుబడి మొత్తం ఖరాబ్ అయిపోయిన పెట్టుబడి పెట్టినాం. ఇంట్లో చేతికి వచ్చే వరకు మొత్తం వరదల పోయింది సార్. మాకు ఇప్పుడు తిండికి ఇంట్లో మా భర్త కూడా లేడు సార్. మీ వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు 2 పాపలు సార్. మాకు ఇప్పుడు ఇబ్బంది అయింది, మొత్తం ఏం లేకుండా పోయింది సార్. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మొత్తం ఇట్లా నేలబారింది, ఎర్రబారింది కదా, ఇది కోసే పరిస్థితి ఉంటుందమ్మా? లేదు సార్, మొత్తం చేతికి రాదు. ఇక మొత్తం అల్ల పొలాలనే పోయింది, చేతికి రాదు సార్. ఈ 4 ఎకరాలకు ఎంత పెట్టుబడి పెట్టినావు నువ్వు? 4 ఎకరాలకు 1,50,000 పెట్టుబడి పెట్టినా. అది చేతికి రావట్లేదు, రాకుండా పోయింది. అంటే ఎప్పుడు ఈ 4 ఎకరాలకు ఎంత పంట వంతది, ఎంత డబ్బు గిట్టుబాటు అవుతుంది మీకు? 2,30,000 వస్తాయి సార్ మొత్తం. ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు మాకు తిండికి కూడా ఇబ్బందే ఉంది సార్. మరి 2 రోజులు అవుతుంది అమ్మ తుఫాన్ ఇట్లా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా రైతులుగా మరి ఏ రైతు దగ్గర కన్నా ఇటు నాయకులు, అధికారులు వచ్చారా? ఎవరు రాలే, ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఈ నల్గొండ ఏరియాగా కోమటిరెడ్డి గెలవాలా అప్పటి నుంచి గెలిపించినా కానీ మాకేం ఉపయోగం చేయలేదు సార్. ఎవరు భరోసా లేదు, పంట నష్టం లేదు సార్. ఇప్పుడు చూసుకోవచ్చు మోంతా ఈ విధంగా రైతన్నను నిండా ముంచినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మనం పొలంలో చూసుకోవచ్చు, నాకే ఇక్కడ మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి చాలా రైతులకు ఇదే పరిస్థితి దాపురించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉదాహరణ ఈ రైతుకు సంబంధించి 4 ఎకరాలు మొత్తం కూడా పంట నాశనం అయింది. 1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి ఈ పంటకు సంబంధించి ₹1 గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ వరి పంటకు సంబంధించి ఏమాత్రం పనికి రాకుండా పోయింది. ఎందుకంటే ఎర్రబారింది, ఆల్రెడీ నేల కోరింది. కాబట్టి ఈ పంట రైతుకు పనికి రాకుండా పోతుంది. ఎప్పుడు ఈ 4 ఎకరాలకు సంబంధించి వాళ్ళకు 2.5 లక్షలు గిట్టుబాటు అవుతాయి. పెట్టుబడి పోను, లాభం చాలా చేతికి లాభం వస్తుంది. కానీ ఇప్పుడు తినేటందుకు కనీసం ఒక గింజ కూడా దొరకని పరిస్థితి ఉందని కూడా ఇక్కడ రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై పెట్టినటువంటి దృష్టి ఇక్కడ రైతన్న పంట పొలాలను నాశనం చేసిన దానిపై కూడా ఏమాత్రం పెట్టలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అధికారులు పర్యటన చేయలేదు, పంట నష్టం అంచనా వేయలేదు, కనీసం ఇక్కడ రైతులకు భరోసా లేదు, పరామర్శలు అయితే అసలే లేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, తమకు పంట నష్టం అంచనా వేసి తమకు ఆర్థిక భరోసా కల్పించాలనేటువంటి డిమాండ్ బాధిత రైతుల నుంచి వినబడతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్, నల్గొండ. పంట చేతికొచ్చే సమయంలో నిండా ముంచింది మోందా తుఫాన్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరి, పత్తి, అరటి పంటలు నాశనమైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. అరటి పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు. మెంతా తుఫాన్ వల్ల భారీ వర్షాలు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భారీ వర్షాల వల్ల కూడా చాలా వరకు కొన్ని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడం, అదేవిధంగా వాగులు, వంకలు పొంగి పొర్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ముందస్తు చర్యలు ఏవైతే తీసుకున్నారో ఈ ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే పంట నష్టం దాదాపుగా కూడా 1,200 ఎకరాల పంట నష్టం, ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, అదేవిధంగా అరటి కావచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నుండి దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఇందుకూరుపేట వద్ద ఉన్నాం. ఇక్కడ అరటి పంట, ప్రధానంగా అరటి పంట అయితే ప్రతి రైతు అరటి పంట అయితే పండిస్తారు. అరటి తోటలో మనం ఉన్నాం. మనం చక్కగా విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడైతే మనం చూస్తామో ఈ అరటి తోటకు సంబంధించి కూడా
ఎక్కువ భారీ వర్షాలు రావడంతో పాటు మనం కింద చూస్తే కూడా వరద నీరు నిన్న ఈ రోజు వరకు కూడా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ వరద నీరు నిలవడంతో పాటు చెట్టు కింద ఏదైతే మొదలు ఉందో ఆ మొదలుకు సంబంధించి కూడా అక్కడ కుళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కుళ్ళడంతో పాటు చెట్టు కలర్ మారిపోవడం, అదేవిధంగా పైన చూస్తే కూడా అరటి గలలకు సంబంధించి చూస్తే ఈ చెట్టు కింద మొదలు ఏదైతే కుళ్ళడం వల్ల ఆ అరటి గలలు అంటే కోతకు వచ్చిన అరటి గలలు కూడా అక్కడికి నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అవి అక్కడ నుంచి ఇంకా పెరిగే పరిస్థితి లేదని కూడా రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం రైతుల్ని అడిగే ప్రయత్నం అయితే కూడా ఐన్యూస్ చేసింది. రైతులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో అయితే మాట్లాడిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అరటి తోటకు సంబంధించి ఈ నియోజకవర్గంలో దాదాపు వరి పంట కంటే ఈ అరటి పంటే ఎక్కువగా వేసే పరిస్థితి అయితే ఉంది. ఈ అరటి పంటకు సంబంధించి కూడా చాలా వరకు 90% మంది రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల గాలిలు ఎక్కువగా రావడంతో చెట్లు నేలకూలాయి. మరికొన్ని చోట్ల అధికంగా వర్షం వచ్చిన విధంగా కూడా ఉండడంతో ఆ వరద నీరు ఆ అరటి తోటలో నిలబడడంతో దాదాపు ఒక్కొక్క రైతు 12 నుండి 20 ఎకరాల చేతికొచ్చిన పంటనే నష్టపోయిన పరిస్థితి ఉంది. చక్కగా విజువల్స్లో చూడొచ్చు. ఈ ఏదైతే పంట ఉందో ఈ చెట్టు కింద నీరు నిలబడడం వల్ల చెట్టు కుల్లడం, అదేవిధంగా చెట్టు కలర్ మారిపోవడం, ఈ గొలలు అంటే అరటి గొలలు ఏవైతే ఉన్నాయో అవి కోతకొచ్చే పరిస్థితుల్లో కూడా ఉండడం, ఆ కోతకొచ్చిన అనంతరం ఆ పంటని రైతు అమ్ముకునే పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ వరద నీరు వల్ల ఆ పంట పూర్తిగా నాశనం అయింది. ఆ గొలలకు సంబంధించి కూడా ఎంతవరకు ఎదిగాయో ఆ అరటి కాయలకు సంబంధించి అక్కడికే ఇంకా ఎదిగే పరిస్థితి లేదు. కొద్ది రోజులకి మన విజువల్స్లో చూస్తే కూడా ఆ అరటి గొలలు అట్టే ఆ కుళ్ళిన అరటి గలలు కింద పడే పరిస్థితి అయితే ఉంది. అది చూడొచ్చు మనం. ఈ రైతు దాదాపుగా కూడా 12 ఎకరాల నుంచి కూడా ఇదే విధంగా కుళ్ళిన అనంతరం ఆ చెట్టు వాటర్ నిలబడడం, కుళ్ళిన అనంతరం కూడా ఆ కలర్ మారడం, కలర్ మారిన కొద్ది రోజులకి ఆ గొలలు కింద పడిపోయే పరిస్థితి ఉందని కూడా రైతులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ రైతులు అంటే ఉదయగిరి కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు కావచ్చు, ఉదయగిరి పసుపు పత్తి, అదేవిధంగా ఆత్మకూరు వరి రైతులు, అదేవిధంగా ఇందుకూరుపేట మనం ఉన్నాం ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో దాదాపుగా అరటి రైతులే 80% అరటి రైతులు ఉన్నారు. ఈ అరటి రైతులు కావచ్చు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ దీనిపైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాల ప్రకారం కూడా ఏ రైతు ఎంత నష్టపోయాడు అనేది అధికారులు రికార్డ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించే పరిస్థితి ఉంది. అయితే ఈ వరద నీరు ప్రభావం ఏదైతే మెంతా తుఫాన్ వచ్చిందో ఈ వరద నీరు ప్రభావం ప్రధానంగా గాలులు తక్కువ, కొన్ని ప్రదేశాల్లో గాలులు తక్కువ ఉన్నాయి, మరికొన్ని ప్రదేశాలలో గాలులు అధికంగా వీచిన పరిస్థితి. అధికంగా వీచిన చోట ఈ అరటి పంటకు సంబంధించి రైతులు నేల అంటే అరటి ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు నేల కూలిన పరిస్థితి. అదేవిధంగా గాలి లేని చోట్ల అధికంగా వాటర్ నిలబడడంతో పాటు మనం చూడొచ్చు అక్కడ నడిచే పరిస్థితి కూడా లేదు. అలాంటి తోటలోకి ఆ న్యూస్ అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పక్కాగా కూడా రైతులకి దాదాపు గంట నుంచి 2 గంటల సేపు కూడా రైతుల కోసం వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ రాని పరిస్థితి అయితే ఉంది. అదే ఏవైతే ఈ అరటి తోటలో నష్టపోయారో ఈ నష్టపరిహారం కోసం కూడా జిల్లా కలెక్టరేట్కి వెళ్ళున్నారని కూడా రైతులు చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా కూడా ఈ సీజన్లో ఎక్కువగా అధికంగా పండించేది వరితో పాటు అరటి, ఈ రెండు కూడా ప్రధానమైన పంటలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వరి రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, అదేవిధంగా పత్తి రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అరటి రైతులు అధికంగా నష్టపోయిన పరిస్థితి ఈ చక్కగా కనిపిస్తుంది. అదేవిధంగా ఐన్యూస్ కూడా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇలాంటి రైతులను, ఇలాంటి నిరుపేద రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు కోరుతున్నారు. ఇలాంటి రైతుల్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం త్వరగా కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా జిల్లా వ్యాప్తంగా రైతులు కోరుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐన్యూస్, ఇందుకూరుపేట నుండి. మోందా తుఫాను రైతుల నడ్డి విరిచింది. తుఫాను ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు.
ఎఫెక్ట్ పెద్ద ఎత్తున కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు. పంట నష్టాలు విపరీతంగా పోయి రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి. మరో పక్కన ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పంట నష్టాలపై చర్యలు చేపడుతున్నప్పటికీ కొంత మేరకు రైతుల వద్దకు వచ్చి వాళ్ళ పంట నష్టాన్ని ఎంత జరిగింది ఏంటి అనేది కూడా కనుక్కోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం కొడుకులిపొడి గ్రామం వచ్చాము. ఇక్కడ రైతుల పరిస్థితి మరీ గందరగోళంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది రైతులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎంత నష్టపోయారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పంట వేశారు? మేము మినుము వేసినామండి. మినుము వేస్తే ఒకసారి వేసినాం, 7వ నెలలో వేస్తే వర్షాలు నిలబడి వేసిన మొక్కని చంపేసినాయి. మళ్ళీ తర్వాత 2వ నెలలో వేస్తే 8వ నెలలో వేసిన కాడి నుంచి వర్షమే. పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చినాం. పోతా పిండి వచ్చేలక ఈ తుఫాన్ వచ్చింది. పోతా పిండి మొత్తం కూడా అన్ని పాడైపోయినాయండి. ఏం తినడానికి కూడా కనీసం ఏంటి కోత కూలి కూడా రావు, అన్ని కోసిన. ప్రభుత్వం ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని ఆదుకోకపోతే అసలు మేము కోలుకునే పరిస్థితి లేదు. ఏ విధం చేతనైనా ప్రభుత్వం మాకు సహాయం చేసేటట్టు అందరికీ. ఈ ఇట్లా మొక్కలన్నీ కూడా ఇట్లా గాలి దెబ్బతిని పోతా పిందె మొత్తం పోయింది. ఇక ఇంచుమించు 500 ఎకరం ఉంటుంది మినుము. 500 ఎకరంలో వరద వచ్చామో ఒక 300 పోయింది. ఆ మెరకలు ఉన్నాయన్నీ బాగు చేసి అన్ని చేస్తే ఈ తుఫాన్ వచ్చి మెరకలన్నింటినీ కూడా మొత్తం పాడు చేసిపోయింది అనమాట. పోతా పిందె ఉండగా ఈ తుఫాన్ వచ్చి పోతా పిందె మొత్తం రాలిపోయి ఇదిగో ఎక్కడ పిందె పోత అంటే కనపడకుండా పోయినాయి అనమాట మొత్తం. అంటే ఎకరానికి ఎంత నష్టపోయారు? ఇంచుమించు 35,000 ఎకరానికి పెట్టుబడి పెట్టింది. ఏ విధం చేతనైనా కానీ ప్రభుత్వం సహాయం చేస్తేనే మళ్ళీ రైతులు కోలుకోగలుగుతారు. కానీ మీరు చూపించే మొక్క ఇంకెంత కాలంలో దీనికి పంట అయిపోయింది? ఇక ఒక 10 రోజుల్లో కోసేది ఇది. పిందె అంతా అయిపోయింది, 10 రోజుల్లో కొయ్యాలి. ఇక అయిపోయింది, పిందె పోతలం రాలిపోయింది. ఇక ఇది పనికిరాదు, అవిసిపోయింది అనమాట. ఇది కింద కూడా మొత్తం ఇక చచ్చిపోయింది కానీ ఇక పనికిరాదు. నీళ్ళు అయిపో ఇంకా నీళ్ళు ఉండే, ఇక ఈ పిందెలన్నీ కూడా అవిసిపోతాయి. అధికారులు ఎవరైనా వచ్చారా? వచ్చారండి, వచ్చినా కానీ చూసిపోయారు, రాసి మరి వచ్చేటట్టు చేస్తామన్నారు. ఏ విధం చేతనైనా ప్రభుత్వం మాకు సహాయం చేస్తేనే మళ్ళీ రైతులు కొద్దిగా కోలుకోగలుగుతారు, కానీ సహాయం చేయలేకపోతే కోలుకోలేరు. ఓకే, మరో రైతు ఉన్నారు, అడిగి తెలుసు. మీరేం పంట వేస్తారండి? మినిమం 5 ఎకరాలు వేస్తామండి. ఒక 4 ఎకరాలు కూరగాయ వేస్తామండి. ఒక కూరగాయ వచ్చి ఒక 2 ఎకరాలు గోరుచిక్కులు వేసామండి. ఇంకొక తీగ జాతి పైరు దోసకాయను బీరకాయ వేసానండి. మొత్తం 9 ఎకరాలు చేస్తానండి నా రైతును. కొటికలపొడి, ఎన్టీఆర్ జిల్లా. మీదేనండి? కౌలు కూడా తీసుకుని? కౌలుకు ఉంది, ఓను ఉందండి. కౌలు తీసుకొని చేస్తానండి. ఫస్ట్ టైం వేసామండి మేము జూలై మాసంలో వేస్తేనండి 2 సార్లు మినుము పోయిందండి, అయినా వేసామండి. మళ్ళీ కూడా మేము అంటే ఫస్ట్ వేసిన తర్వాత ఇక పోయిందిలే అని మేము ఆగిపోకుండా మళ్ళీ 2వ సారి వేయటాన్ని ఏమైందంటే మాకు ఆశాజనకంగా ఉంది, బాగుంది అనిపించింది. సరే వరదకు పోయినా కానీ మళ్ళీ వానలకు పోయినా కానీ మళ్ళీ మేము ఎందుకు వేసామంటే రైతు అనేది ఆశాపరుడికి ఆశాజీవి కాబట్టి ఈసారి అన్నా కానీ కలుస్తుందని వేసామండి. అప్పుడు పోయినాయని అప్పుడు కూడా మాకు ఎటువంటి సహాయం అందలేదండి. సరే ఈసారి అన్నా మాకు సహాయం అందిస్తారని మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే అండి నాది లంక గ్రామం ఒక 4 ఎకరాలు ఉందండి. ఇటు మామూలుగా పట్టా పొలం ఒక 4 ఎకరాలు ఉందండి. 2 వేసాను కానండి కొంత ఏంటంటే పోయినా కానీ మళ్ళీ ఏం జరిగిందంటే అండి పోయిన వాళ్ళు ఏమంటారంటే మా పోయినీళ్ళు అని ఆగిపోయారండి. మేమేందంటే అండి మాకు పంట కొంత బాగానే ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉంది కాబట్టి మేము అధికంగా మందులు కొట్టి పిండి కట్టలు వేసి అధికంగా పెట్టుబడులు పెట్టామండి. మాది చివరి దశకు వచ్చిందండి. ఇక మాకు చేతికి వస్తుందని అందుకున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళే మంచిది కండి. ఫస్ట్ టైంలోనే పోయింది, పెట్టుబడి తగ్గిందండి. ఇప్పుడు మేమేందంటే మేము ఆశగా ఎదురు చూసి మేము పెట్టుబడి పెట్టామండి. దానివల్ల మాకు చాలా అధికంగా నష్టపోయామండి. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్లో పోయిన వాళ్ళే బెటర్ అనిపిస్తుందండి. ఈ రకంగా ఈ టైంలో ఇలాగా ఉండే కన్నా కూడా ఆశాజీవి కాబట్టి మారు కూడా మాకు సహాయం చేస్తారని మరి ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు ఇంతవరకు మాకైతే అందలేదండి. వస్తానికే వచ్చారు, చూసుకున్నారు, చేస్తామంటున్నారు కానీ మాకు ఇంకా అందలేదండి. కొద్ది సహాయం చేసేటట్టుగా ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం విజువల్లో కూడా మరోసారి చూపించే ప్రయత్నం చేద్దాం. పొలం మొత్తం నీళ్ళల్లో ఉన్న పరిస్థితి. సుమారుగా ఈ 3 రోజుల నుంచి వరద
పెద్ద ఎత్తున రావడం, మరో పక్కన వర్షం కూడా తుఫాన్ ఎఫెక్ట్తో 3 రోజుల పాటు వర్షం పడడంతో ఎక్కడికక్కడ పొలాల్లో నీళ్లు ఉండిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎక్కడికక్కడ రైతులు సుమారుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే ఒక పక్కన వర్షం, మరో పక్కన మున్నేరు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఇదే పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా ఇప్పటికే వందల హెక్టార్ల పొలాల్లో ఉన్న పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారని కూడా రైతులు అయితే వాపోతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎంతవరకు ఎన్ని హెక్టార్లు పూర్తిగా ఎన్టీఆర్ జిల్లాలో నష్టపోయారు, అదేవిధంగా ఎటువంటి రైతులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మనం కొంతవరకు స్పష్టంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. పంట నష్టం అయితే విపరీతంగా నష్టపోయిన పరిస్థితి. ఎవరికి అంటే పంట చేతికొచ్చే దశలో ఇప్పుడు పంట నష్టపోయారు కాబట్టి పూర్తిగా వాళ్ళు పెట్టిన పెట్టుబడే కాకుండా వాళ్ళ కష్టార్జితం కూడా పూర్తిగా నష్టపోయారు అని కూడా రైతులైతే వాపుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకు, ఇబ్రహీంపట్నం నుండి.